పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పై జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జీవన్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి ఒక ఊడుంలా వచ్చారని ఆరోపించారు. పార్టీలోని ఎవరిని ఎలా తొక్కాలి, ఎలా పైకి ఎక్కాలనే లక్ష్యంతోనే పనిచేస్తారని మండిపడ్డారు. అదే సమయంలో తాను కేసీఆర్ సమకాలకుడనే అని జీవన్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. పార్టీకి గుడ్ బై చెప్పిన జీవన్ రెడ్డి త్వరలోనే కారెక్కేందుకు రెడీ అవుతున్న వేళ తన మాటల దాడిని మరింత పెంచారు. అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా జీవన్ రెడ్డి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తోంది. ఈ క్రమంలోనే మంగళవారం జగిత్యాల కాంగ్రెస్ నేతలతో సమావేశమై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిపై విమర్శలు చేశారు. 4 దశాబ్దాలుగా కార్యకర్తలను తన వెంట తిప్పుకొని ఇప్పుడు మోసం చేసి బీఆర్ఎస్ లోకి వెళ్తున్నారంటూ మండిపడ్డారు. అదే సమయంలో జీవన్ రెడ్డికి తాము పార్టీలో ఎలాంటి లోటు చేయలేదంటూ స్పష్టం చేశారు. అయితే సీఎం వ్యాఖ్యలకు తాజాగా జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. జగిత్యాల జిల్లా రాయకల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి తన ఆవేదనను వెళ్లగక్కారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఒక ఉడుంలాగా చొచ్చుకొచ్చారని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. రేవంత్ రెడ్డి రావడంతోనే కాంగ్రెస్ పార్టీలో ఒక గీత గీసుకున్నారని, పార్టీలో ఉన్న నేతలను ఎలా తొక్కాలి, ఒక్కో మెట్టు ఎలా దించాలి అనేది టార్గెట్ గా పనిచేశారంటూ మండిపడ్డారు. గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్న తనను నేరుగా బయటికి పొమ్మనలేక పొగబెట్టారంటూ జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను, క్రమశిక్షణను రేవంత్ రెడ్డి తుంగలు దొక్కారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాహుల్ గాంధీ నాయకత్వం పైన జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా భారత్ జోడో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటూ గుర్తు చేశారు. కానీ ఈ 2 రాష్ట్రాలే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కాకుండా అడ్డుకున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించుంటే ఇవాళ భారత ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండేవారంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలోని స్వార్థ రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలే ఈ పరిస్థితికి కారణమని జీవన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి కొంతమంది నాయకులు జంప్ చేస్తారని, కానీ తాను మాత్రం ప్రజల క్షేమం కోసమే పార్టీ మారుతున్నట్లు జీవన్ రెడ్డి తేల్చి చెప్పారు. తనను పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంటే తాను చూస్తూ ఊరుకోనని తేల్చి చెప్పారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చిన్నాభిన్నం అయిపోయిందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.